మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఆదివారం నావీ ముంబై వేదికగా జరిగే ఫైనల్లో టీమిండియా అండ్ సౌత్ ఆఫ్రికా జట్లు ఆమెతూమి తేల్చుకోనున్నాయి. ఈ ఇరు జట్లలో ఏ టీం గెలిచినా కూడా మహిళల క్రికెట్లో కొత్త ఛాంపియన్గా అవతారమెత్తనుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య వన్డేలో హెడ్ టు హెడ్ స్టాట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 34 మ్యాచ్లు జరిగింది. అందులో టీమిండియా 20 మ్యాచ్లు గెలిచింది అండ్ సౌత్ ఆఫ్రికా 13 మ్యాచ్లు గెలిచింది. ఇక మిగిలిన ఒక మ్యాచ్లో ఫలితం తెలియలేదు. అలాగే ఓడిఐ వరల్డ్ కప్లో వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 7 మ్యాచ్లు జరిగింది. ఇందులో టీమిండియా 5 మ్యాచ్లు గెలిచింది అండ్ సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్లను గెలిచింది. ఇక ఇంగ్లాండ్ను చిత్తు చేసిన ఆనందంలో సౌత్ ఆఫ్రికా ఉంటే డిఫెండింగ్ ఛాంపియన్ పటిష్ట ఆస్ట్రేలియాను మట్టి కర్పించిన భారత్ రెట్టింపు ఉత్సాహంతో ఉంది. ఈ రెండు జట్ల యొక్క బలబలాల పరంగా చూసుకుంటే కూడా ఈక్వల్ గా కనిపిస్తున్నాయి. ఇక లీగ్ దశలో చూసుకుంటే భారత్ పై సౌత్ ఆఫ్రికానే విజయం సాధించింది. అనవసరమైన తప్పిదాలతో ఆ మ్యాచ్లో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. లేకుంటే టీమిండియానే గెలిచేది. సో అందుకని సౌత్ ఆఫ్రికాను తక్కువ అంచనా వేయలేం. ఇక ఫైనల్ మ్యాచ్లో టీమిండియా సౌత్ ఆఫ్రికాపై గెలవాలంటే 4 అంశాలపై ఫోకస్ పెట్టాలి. అవేంటో ఒకసారి చూద్దాం. ఇక నెంబర్ 1, సౌత్ ఆఫ్రికా మెయిన్ బ్యాటింగ్ బలం ఆ జట్టు కెప్టెన్ అయిన లారా వాల్వార్డ్. ఈమె ఈ టోర్నీలో 8 మ్యాచ్ల్లో 470 పరుగులు చేసింది. సెమీస్లో కూడా ఇంగ్లాండ్పై ఏకంగా 169 పరుగులతో సత్తా చాటింది. ఆమెను భారత బౌలర్లు కట్టడి చేస్తే మిగతా వారిని అడ్డుకోవడం పెద్ద కష్టం కాదు. లీగ్ దశలోనూ టీమిండియాపై లారా 70 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. కాబట్టి ఆమెను అవుట్ చేసేందుకు టీమిండియా బౌలర్లు ప్రత్యేకమైన వ్యూహాలతో బరిలోకి దిగాలి. లారాను త్వరగా అవుట్ చేస్తే నదీనే డి క్లార్క్, ట్రయన్ తజ్మిన్ బిడ్స్లను కట్టడి చేయడం చాలా ఈజీ. ఇక బౌలింగ్లో చూసుకుంటే మరిజిన్నే కాప్ను ఎదుర్కోవడం టీమిండియా బ్యాటర్లకు సవాలుగా మారుతోంది. సెమీస్లో కాప్ 5 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించింది. కాప్తో పాటు ఆయుబంగ కాకా కూడా సూపర్ ఫామ్లో ఉంది. పిచ్ స్పిన్కు అనుకూలిస్తే ట్రయన్ కూడా ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది. ఈ ముగ్గురిని టీమిండియా బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలి. నెక్స్ట్ నెంబర్ 2, నావీ ముంబై పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలి. ఎందుకంటే చేజింగ్లో ఫైనల్ ఒత్తిడిని తట్టుకోవడం కష్టం. భారత్ తరహాలో సౌత్ ఆఫ్రికా కూడా ఒత్తిడిని తట్టుకోలేదు. ముందుగా బ్యాటింగ్ చేసి 300+ లక్ష్యాన్ని నమోదు చేస్తే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు కూడా ఒత్తిడికి లోనవుతారు. దాన్ని భారత బౌలర్లు క్యాచ్ చేసుకోవాలి. అలా కాకుండా భారత్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే సెమీస్ తరహాలోని ఒత్తిడిని తట్టుకొని ఆడాలి. టీమిండియా బ్యాటర్లు సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏమాత్రం తప్పు చేయకూడదు. నెక్స్ట్ నెంబర్ 3, టీమిండియా ప్రధాన బలం బ్యాటింగ్ లైనప్. స్మృతి మందన, హర్మన్ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ సూపర్ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. మరోసారి ఈ 5 బ్యాటర్లు చెలరేగితే భారత్కు తిరుగుండదు. వీరికి విధ్వంసకర ఓపెనర్ శఫాలి వర్మ కూడా తోడైతే టీమిండియాకు తిరుగుండదు. సెమీస్లో శఫాలి వర్మ ఫెయిల్ అయినా కూడా దూకుడుగా ఆడింది. ఆమె ఆడిన 5 బంతుల్లో 2 బౌండరీలను కొట్టింది. ఇక ఈ టోర్నీలో హైయెస్ట్ స్కోరర్గా కొనసాగుతున్న స్మృతి మందన కూడా బాధ్యత ఇన్నింగ్స్ ఆడాలి. ఇక కెరీర్లో మాక్సిమం చివరి ప్రపంచ కప్ ఆడబోతున్న హర్మన్ప్రీత్ కౌర్ కూడా ఇది మంచి అవకాశం. ఇక జమీమా, దీప్తి శర్మ, రిచా ఘోష్ తన ఫామ్ను కొనసాగించాలి. నెక్స్ట్ నెంబర్ 4, ఈ టోర్నీలో టీమిండియాను కలవరపెడుతున్న అంశం ఏదైనా ఉంది అంటే అది బౌలింగే. ముఖ్యంగా పేసర్లు క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ మెరుగ్గా బౌలింగ్ చేయాలి. ఇక స్పిన్నర్లు దీప్తి శర్మ, శ్రీచరణి, అమన్జోత్ కౌర్ మంచి ఫామ్లో ఉన్నారు. దీంతో పేసర్లు కూడా బాగా రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఇకపోతే ఫైనల్ మ్యాచ్కి సెమీస్లో ఆడిన కాంబినేషన్నే టీమిండియా కొనసాగించే అవకాశం ఉంది. అయితే రాధా యాదవ్ స్థానంలో స్నేహరాన్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా టీమిండియా సమిష్టిగా రాణిస్తేనే ఫైనల్ని గెలిచే అవకాశం ఉంది. ఇక చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి డైలీ క్రికెట్ అప్డేట్ కోసం మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి.